ఇప్పుడు మనం మేషరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. ఓం శ్రీరామ జయం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరం మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి అనగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదము మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, సంపద బాగా ఎక్కువగా ఉంది, ఖర్చు చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా కొనాలి అన్నా, ఇల్లు కొనాలన్నా, ఏదైనా దాయాలి అన్నా యోగప్రదమైనటువంటి కాలము. రాజపూజ్యము 2, అవమానము 4. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నలుగురిలో మాట్లాడేటప్పుడు సభలు, సమావేశాలు, తనకన్నా పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. ఈ రాశి వారికి విద్యార్థులకు పోటీ పరీక్షలకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైనా ఎంట్రన్స్ అవి రాయాలన్నా యోగప్రదంగా ఉంటుంది. వీరికి ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా ఇల్లు కొనే అవకాశం ఉంది. వాహనాలు కొంటారు. పని చేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు పొందుతారు. జీతం పెరుగుతుంది, ప్రమోషన్ వస్తుంది. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహారాలన్నీ కూడా జయం పొందుతారు. ఈ రాశి వారికి గృహ నిర్మాణాదుల వలన లాభం ఉంటుంది. ఇల్లు కట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లి తరపు ఆస్తిని వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. గృహ సౌఖ్యం ఉంది. వైద్యులకు, ఉన్నత విద్యలకు ప్రోత్సాహకాలు అందుతాయి. ఆయుర్వృద్ధి, శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. న్యాయస్థానాల్లో కేసులకు వ్యవహారిక లాభం, విజయాలు పొందుతారు. వీరికి ఆనంద జీవనం, చేసే పనిలో ఉత్సాహం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభంగా ఉంటుంది. నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నిటినీ జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం ఉంటుంది. ఇతర దేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి విషయాలలో విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు పెరుగుతాయి. నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపార నిర్వహణకు ధనం బాగా ఖర్చు పెడతారు. కానీ ఎగుమతి వ్యాపారులకు నష్ట సూచన ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మోకాళ్ళు, పాదాలకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. ఆరోగ్యం నెమ్మదిగా కోలుకుంటుంది. కష్టకాలంలో సహనంతో విజయాన్ని సాధిస్తారు. వ్యాపార అవసరాల కోసం తమ కంటే తక్కువ స్థాయి వారితో స్నేహం చేస్తారు. రాజకీయ పరంగా తగిన స్థానం కోసం ఎక్కువగా కష్టపడతారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా బలపడతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. రుద్రాభిషేకము, శివారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన యోగప్రదంగా ఉంటుంది. ఆదివారము, సోమవారము, గురువారము వీరికి యోగప్రదంగా ఉంటుంది.